Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హాయ్ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్. సార్, మనం చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో ఒక ఇన్వెస్టర్స్ బిహేవియర్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అలానే సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్లో కూడా ఆ బిహేవియర్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? వెరీ ఇంపార్టెంట్ అండి. దెర్ ఈజ్ అ హోల్ ఏమంటారు, ఒక సైన్సే ఉంది. ఇన్వెస్టర్ సైకాలజీ అంటారు, బిహేవియరల్ ఫైనాన్స్ అంటారు. సో ఏంటంటే ఇన్వెస్టర్ బిహేవియర్ని బట్టి లాట్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా చేంజెస్ వస్తాయి. ఈవెన్ స్టాక్ మార్కెట్ బిహేవియర్ కూడా ఇన్వెస్టర్ బిహేవియర్ బట్టి మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు సేమ్ సిచ్యువేషన్కి ఒక రకంగా బిహేవ్ చేస్తారు, కొన్నిసార్లు ప్రెడిక్ట్ చేయొచ్చు ఇట్లా ఉండొచ్చు ఇన్వెస్టర్స్ బిహేవ్ చేస్తారని. ఎట్ ద సేమ్ టైం ఇండివిజువల్ లెవెల్లో కూడా తీసుకున్న మీరు ఇన్వెస్టర్స్ది చూసుకుంటే చాలా మటుకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ఆబ్జెక్టివ్గా తీసుకోరు, ఎమోషనల్గా తీసుకుంటారు. ఎమోషనల్గా తీసుకోవడం అంటే ఏంటంటే ఎమోషనల్ డిసిషన్ మేకింగ్ ఏముంటుందంటే మాకు గోల్డ్ కలిసి వచ్చింది, మాకు భూమి కలిసి వచ్చింది ల్యాండ్ అని, మాకు ఇంకేదో కలిసి వచ్చిందని, ఆర్ మా అన్నయ్య చెప్పాడు, మా బ్రదర్ చెప్పాడు, మా బావ చెప్పాడు అని ఎమోషనల్గా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిసిషన్ మేకింగ్ ఎమోషనల్గా అయిపోతుంది. సో ఇట్ యూజువల్లీ ఎమోషనల్గా సమ్టైమ్స్ వర్క్స్ ఓకే, బట్ ఏంటంటే కాకపోతే ఏంటంటే ఎమోషనల్ డిసిషన్ మేకింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్. సమ్టైమ్స్ కొంచెం ఎమోషన్స్తో పాటు కొంచెం ప్రాగ్మాటిజం, అంటే నిజంగామైనా కాదా, ఇంతకుముందు జరిగి ఉంటుంది, అది ఫ్లూక్ అయి ఉండొచ్చు, అంటే లక్తో రావచ్చు, అప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, సేమ్ థింగ్ మళ్ళీ రిప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. సో వన్ ఆఫ్ ద కామన్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ డిసిషన్ మేకింగ్ అనేది చేయకూడదు. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ వన్. ఎందుకంటే పరిస్థితులు మారచ్చు. ఇంతకుముందున్న ఆ యాసెట్కి ల్యాండ్, గోల్డ్, ఎఫ్డి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఏదైనా పర్లేదు, వేటికైనా సరే సిచ్యువేషన్ బట్టి మార్పులు ఉంటాయి. సిచ్యువేషన్ అంటే రెండు సిచ్యువేషన్లు, ఒకటి మార్కెట్ సిచ్యువేషన్, ఒకటి మన సిచ్యువేషన్. సో ఇఫ్ లెట్స్ సే మన దగ్గర ఉన్న డబ్బులే కొంచెం అన్నీ తీసుకెళ్ళి నీకు ఎప్పుడంటే అప్పుడు రాని ల్యాండ్లో పెట్టడం కన్నా, ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు, నీకు అవసరాలు ఉన్నాయి బట్ తీసుకెళ్ళి ఎవరో చెప్తున్నారని ఎమోషనల్గా నువ్వు పెట్టడం కన్నా అవసరమా చూసుకోవాలి, లిక్విడిటీ కానీ అట్లాంటి. సో ఎమోషనల్గా కన్నా కొంచెం ఆలోచించి ప్రతి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్కి సపరేట్ సెట్. ఓకే, నేను ఇప్పుడు నాకు ఇంత అమౌంట్ ఉంది, దీన్ని ఒక 2 సంవత్సరాల వరకు అవసరం లేదు. సో లాస్ట్ టైం మైట్ హ్యావ్ వర్క్డ్ సంథింగ్, బట్ ఎమోషనల్ కాకుండా ఈసారి ఓకే నేను ఇందులో పెడతాను, లాస్ట్ టైం ఎంత వచ్చింది, ఇది ఇంత వస్తుండొచ్చు. సో అవాయిడ్ కొంచెం ఎమోషనల్ డిసిషన్ మేకింగ్ అనేది నార్మల్ బిహేవియర్. అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దట్స్ వాట్ ఎవ్రీ డిసిషన్ ఈజ్, అంటే ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్. ఎగ్జాంపుల్, ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉందండి, ఫైనాన్షియల్ గోల్. పాప పెళ్ళి ఉంది, పాప ఈజ్ 5 years నౌ, పెళ్ళి ప్రాబ్లీ ఒక 18-20 సంవత్సరాల తర్వాత అవసరం. అది లాంగ్ టర్మ్ గోల్ కాబట్టి కొంచెం రిస్క్ తీసుకొని ఈక్విటీస్లో పెట్టచ్చు, ఆర్ నీకు కావాలి ప్లాట్ కొంటాను ఒక 4 లక్షలు, ఓకే 10 ఇప్పుడు అవసరం లేదు నీకు డబ్బులు, ఆ డబ్బులు ఇప్పుడు వాడవు కాబట్టి ఎస్ యూ కెన్ బై ఇట్ బికాజ్ లాంగ్ టర్మ్ కోసం. సో లాంగ్ టర్మ్కి లాంగ్ టర్మ్ యాసెట్సే కొనుక్కోండి. షార్ట్ టర్మ్ మేబీ మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు, బట్ నేను ఒక 2 yearsలో ఇల్లు కొనుక్కుంటాను, అప్పటి వరకు డబ్బులు కావాలి, ఇప్పుడు ఉంటే చేతిలో ఉంటే ఖర్చు అవుతాయి కాబట్టి ఐ వాంట్ టు ఇన్వెస్ట్ సమ్వేర్. సో 2 years ఈజ్ ఎ రిలేటివ్లీ షార్టర్ టర్మ్. అలాంటప్పుడు ప్రాబబ్లీ ఒక ఎఫ్డిఓ, మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్, ఆర్ మీకు గోల్డ్ పెరుగుద్దని నమ్మకం ఉంటే గోల్డ్ కొని పక్కన పెట్టడము. సో సంథింగ్ అంటే మీ గోల్కి తగ్గట్టు మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఉండాలి. సో ఎమోషనల్గా కన్నా కొంచెం ఆబ్జెక్టివ్గా డిసిషన్ తీసుకుంటే మంచిదన్నమాట. సో అసలు ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ వల్ల ఎలాంటి రిటర్న్స్ వస్తాయంటారు? యాక్చువల్లీ మన ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ కొద్దిమంది ఏమవుతుందంటే ఈ దానికి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది, ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ బయాసెస్ అంటారు. సో ఎగ్జాంపుల్ చెప్తాను, కొద్దిమందికి లాస్ అవర్షన్, అంటే వాళ్ళకి డబ్బులు సంపాదించాలని ఉంటుంది కానీ నాకు లాస్ చూడొద్దని ఉంటుంది. సో చాలా కామన్, అంటే నేను ఈక్విటీలో పెడతానండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టిస్తానంటే అమ్మో నాకు లాస్ వద్దండి నేను పెట్టను. అంటే ఇది లాస్ అవర్షన్ వల్ల యూ నెవర్ టేక్ అ డిసిషన్. ఎప్పుడు కూడా నీ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉంటాయి, రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు లాస్ ఎప్పుడు వద్దన్నారు కాబట్టి మీరు ఐదర్ ఎఫ్డీలో పెడతాము, ఆర్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటాము, ఆర్ ఒక బాండ్లో పెడతాము, ఆర్ సమ్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఎక్కడో పెడతారు. వేర్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ అ డెట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 7% 8% ఫిక్స్డ్గా ఇంతే వస్తుంది. సో యూ విల్ నెవర్ అంటే ఎర్న్ మోర్ దాన్, అంటే అది ఎఫ్డి
ఈ రిటర్న్స్ అన్నీ కూడా యూజువల్లీ ఇన్ఫ్లేషన్ దగ్గరలో ఉంటాయి. సో నీకు యాక్చువల్లీ మనీ ఎప్పుడు మోరల్లెస్ సేమ్ వాల్యూ ఉంటుంది కానీ నిజంగా రిటర్న్స్ రావు అనమాట. ఇది వన్ ఆఫ్ ద వే. అండ్ ఇంకొకటి కామన్ హర్డ్ మెంటాలిటీలో చూసుకుంటే అంటే బేసికలీ గుంపు మెంటాలిటీ. గుంపు అంతా ఏం చేస్తే నేను కూడా అదే చేస్తాను. సో అందరూ గోల్డ్ కొంటున్నారు, నేను కొంటాను. అందరూ ప్లాట్లు కొంటున్నారు, నేను కొంటాను. అందరూ క్రిప్టోలో పెడుతున్నాను, నేను కూడా. అందరూ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెరుగుతుందని పెడతాను. సో సమ్టైమ్స్ హర్డ్ మెంటాలిటీ వర్క్స్, కానీ చాలా మటుకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఆ హర్డ్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే హార్డ్తో కలిసేప్పుడు నీ గోల్స్ వాళ్ళ సేమ్ కాకపోవచ్చు. ఇప్పుడు నీ ఫ్రెండ్ డబ్బున్నవాడు రిస్క్ తీసుకొని క్రిప్టోలో పెడుతున్నాడు, బట్ మనకు ఆ కేపబిలిటీ లేదు, రిస్క్ కేపబిలిటీ. ఆ డబ్బులే మన దగ్గర ఉన్న 3 లక్షలు 2 లక్షలు అనుకోండి, వాడు 5 లక్షలు పెడుతున్నాడన్నా వాడి దగ్గర 50 లక్షలు ఉన్నాయి, పోతే పోనీ 10% అనుకున్నా కానీ నీకు ఆ కేపబిలిటీ లేదు. బికాజ్ ఈ 5 lakhs ఈజ్ యువర్ 100%. వేరాజ్ నీ నైబరో నీకు చెప్పేవాడిది 10% ఉండొచ్చు, నువ్వు చూసి చేసేవాడిది. సో అందుకే హర్డ్ మెంటాలిటీలో వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్ అనమాట. అందరూ కొంటున్నారని, అందరూ చేస్తున్నారని, ఇన్వెస్ట్ చేస్తున్నారని అవాయిడ్ చేయాలి. సో స్టిల్ జస్ట్ కొంచెం ఏదైనా చేస్తూ ఉంటే అరే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నానా ఆలోచించాలి. సో మేబీ వాళ్ళకు అవసరం ఉంది, వాళ్ళకు ఆ కేపబిలిటీ ఉంది, బట్ నాకు లేదు. సో బెటర్ కొంచెం ఆలోచించి హర్డ్ మెంటాలిటీ అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ క్వైట్ కామన్గా చూస్తాం. ఏంటంటే నేను ఈసారి పెట్టిన రేటు పెరిగింది, 2 సార్లు కొన్నాను పెరిగింది, 3వసారి కూడా కొంటాను. సో అంటే నా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ఆర్ రైట్. నేను లాస్ట్ టైం అనుకున్నాను గోల్డ్ పెరుగుద్ది, రేట్ కొనేసాను, పెరిగింది, ఇప్పుడు కూడా పెరిగింది, ఈసారి కూడా పెడతాను, డబుల్ పెడతాను వస్తుందని. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది క్వైట్ కామన్ అనమాట ఇన్వెస్టర్స్కి. సో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైం పెద్ద మనీ పొడగొట్టుకునే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పొడగొట్టుకుంటారు. ఏమవుద్ది, ఒక 2 or 3 అడ్వైజెస్ కానీ నీ ఓన్ థీసిస్, అంటే మనం అరే ఇది పెడితే ఇలా పెరుగుతాయి అనే థీసిస్ వర్క్ అవ్వచ్చు, బట్ ఎవ్రీ టైమ్ మైట్ నాట్ బి. సో అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ అవాయిడ్ చేయాలంటే ఏంటంటే ప్రతిసారి మనం పెట్టేది అంటే మొత్తం, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఉన్నాయి, మనం మొత్తం కలిపి 100 రూపాయలు ఉన్నాయి. మనం ఇంతకుముందు 2 సార్లు వర్క్ అయినా సరే మొత్తం ఒకే చోట పెట్టకుండా 20, 30. సో లాస్ట్ టైం మైట్ హ్యావ్ వర్క్డ్, మళ్ళీ అవుతుందా లేదో తెలియదు. ఇప్పుడు ఒక ఏరియాలో ప్లాట్ కొన్నాం, పెరిగింది, 10,000కి కొన్నాము, 15,000 అయింది, వండర్ఫుల్. ఇంకోసారి కొన్నాము, పెరిగింది, వండర్ఫుల్. 3వసారి కూడా అన్నీ తీసుకొచ్చి అందులో ఇంకోటి పెడితే ఇట్స్ ఎ రిస్క్. 3వసారి కూడా పెట్టినా ఎన్షూర్ దట్ ఇట్ డజంట్ మొత్తం మీ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర పెట్టకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్తో. క్వైట్ కామన్. సో ఇది ఒక బిహేవియర్. సో అందుకే ఇవన్నీ వదిలేసుకొని, అందుకే ఏంటంటే కొద్దిమందికి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్కి తేడా తెలియదు, పర్స్పెక్టివ్ తెలియకుండా ఏం చేస్తారంటే ఉన్న డబ్బుల్ని కొన్నిసార్లు లాంగ్ టర్మ్కి అవసరం ఉన్న డబ్బుల్ని కూడా షార్ట్ టర్మ్ దానిలో పెట్టేస్తారు. ఆర్ లైక్ డబ్బులు ఇప్పుడు అవసరం లేదు కానీ రిస్క్ తీసుకోకుండా షార్ట్ టర్మ్ అంటే ఎఫ్డి లాంటివి ఎప్పుడు అలాంటి వాటిలో పెడతారు. సో ఆ పర్స్పెక్టివ్ అనేది ఆల్సో ఇంపార్టెంట్ ఇది ఇన్ బిహేవియర్లో చూసుకుంటే. సో అందుకే ఈ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఇండివిజువల్ బిహేవియర్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక ఇన్వెస్టర్స్ హోల్ తీసుకున్న బిహేవియర్. సో అందుకోసం ఏంటంటే మన బిహేవియరల్ కోచింగ్ కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి, నెట్లో దొరుకుతాయి, కోర్సెస్ ఉన్నాయి. సో యూ కెన్ అంటే మనం టెస్ట్ చేసుకోవచ్చు మన బిహేవియర్ ఎలా ఉంది అనేది. ఈ బిహేవియర్ కొద్దిమంది రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొద్దిమంది మీడియం రిస్క్, కొద్దిమంది అసలు రిస్క్ అంటేనే భయపడేవాళ్ళు. సో యూ కెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్ చేసే మెథడ్స్ కూడా ఉన్నాయి. వాటిని చూసుకొని మీ బిహేవియర్ ఏంటో తెలుసుకోవచ్చు, దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ సో ఇవన్నీ జనరల్గా ఏంటంటే ఇవన్నీ చేస్తే ఏంటంటే ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ తగ్గిపోతుంది. అంటే మనకు అనుకున్న రిటర్న్స్, మనకు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో బేసికలీ ఇష్టం లేని జాబ్ చేస్తే ఎలా పర్ఫామ్ చేయము, సేమ్ వే సూట్ అవ్వని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా మనం అనుకున్న రిటర్న్స్ రాకపోవచ్చు. సో దట్స్ హౌ బిహేవియర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, స్టాక్ మార్కెట్లో లాస్ రాకుండా ఉండాలంటే ఇన్వెస్టర్స్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.